హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. హుసేన్ సాగర్ లో ఉన్న గౌతమ్ బుద్ధుని స్టాచ్యూ ఎలా వచ్చిందో, ఈ ఐడియా ఎవరిది, ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఐడియా అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు 1985లో చేపట్టారు. సిటీకి ఒక ఐకానిక్ ల్యాండ్ మార్క్ కావాలనే ఉద్దేశంతో గౌతమ్ బుద్ధుని స్టాచ్యూ స్థాపించారు. ఈ ఐడియా ఎలా వచ్చింది అంటే, ఒకసారి ఆయన విదేశీ పర్యటనలో అమెరికాలోని న్యూయార్క్ సిటీకి వెళ్ళారు. అక్కడ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని చూసి ఇన్స్పైర్ అయ్యారు. ఎలాగైతే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఫ్రీడమ్ కి సింబలో, అలాంటి ఒక ఐకానిక్ స్టాచ్యూ మన తెలుగు రాష్ట్రంలో కూడా ఉంటే బాగుంటుందని ఆయన ఉద్దేశించారు. గౌతమ్ బుద్ధుని విగ్రహం అనేది సింబల్ ఆఫ్ పీస్, ఎన్లైట్మెంట్ అండ్ ఇండియన్ స్పిరిచువాలిటీ. ఈ స్టాచ్యూ భారతదేశంలోనే ఏకరాతితో చెక్కబడిన అతి పొడవైన బుద్ధుని విగ్రహం. ఈ స్టాచ్యూ యొక్క హైట్ 58 ఫీట్ ఉంటుంది. దీని యొక్క బరువు 450 టన్స్ ఉంటుంది. లుమిని పార్క్ అనే నేమ్ ఎలా వచ్చింది అంటే, ప్రజెంట్ ఉన్న నేపాల్ దేశంలోని లుమిని అనే ప్రాంతంలో గౌతమ్ బుద్ధుడు జన్మించారు కాబట్టి దానికి లుమిని పార్క్ అనే పేరు వచ్చింది. ఈ కార్యాన్ని 200 మంది వర్కర్లతో ఎస్ఎం గణపతి స్థపతి గారు చేపట్టి, ఈ విగ్రహానికి చెందిన రాయి ఎక్కడి నుంచి తెచ్చారంటే, నల్గొండ సమీపంలోని రాయగిరి హిల్స్ నుంచి తీసుకురావడం జరిగింది. ఈ రాయి అనేది పూర్తిగా గ్రానైట్ రాయికి చెందినది. ఆ విగ్రహం అక్కడి నుండి తెచ్చే ప్రక్రియలో విగ్రహం అనేది నీటిలో మునిగిపోయింది. ఆ ఇన్సిడెంట్ లో 10 మంది వర్కర్లు చనిపోవడం జరిగింది. కొన్ని సంవత్సరాల తర్వాత వాటర్ లెవెల్ తగ్గిన తర్వాత ఆ విగ్రహాన్ని బయటికి తీసి 1992 డిసెంబర్ 1న ట్యాంక్ బండ్ లో ప్లేస్ చేశారు. అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు లేకుండా ఉంటే మనం ఈ విగ్రహాన్ని ఇప్పుడు మన ట్యాంక్ బండ్ లో చూసేవాళ్ళం కాదు. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.